హాయ్ అండి, ఐఎమ్ రేష్మా. వెల్కమ్ టు మై ఛానల్ రేష్మా వ్లాగ్స్ ఇన్ తెలుగు. చాలా రోజులు అవుతుంది కదండి వ్లాగ్స్ పెట్టక. నేను ఫుల్ వ్లాగ్స్ పెట్టకపోవడానికి కారణాలు ఏంటి అవన్నీ నేను ముందు వీడియోస్లో చెప్తూ ఉంటాను. ఈ వీడియోలోనే కంటిన్యూ చేస్తాను. అయితే ఇక్కడ ఫస్ట్ అయితే నేను నెక్స్ట్ డే పిల్లల లంచ్ బాక్స్లో కనేసి పాలక్ పరాటా చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం అయితే ఫస్ట్ డేనే పాలకూరని తుంచేసి పెట్టుకుంటాను. ఇంకా టిఫిన్లోకి అయితే దోశలు వేస్తున్నాను, మిల్లెట్ దోశ. ఇందులో మినపప్పు, రాగులు, జొన్నలు, కొంచెం బియ్యం కూడా యాడ్ చేసి ఒక 6 to 7 అవర్స్ సోక్ చేసి దాన్ని ఇలా రుబ్బి పెట్టుకుంటాను. ఇది నెక్స్ట్ డేకి ఫర్మినేట్ అవుతుంది. ఇంకా ఇక్కడ మా పిల్లలు బయట పెరుగు అయితే తినరు, సో నేను ఇంట్లోనే తోడు పెట్టుకుంటాను పెరుగు కూడా. ఇక్కడ హైదరాబాద్లో అయితే తొందరగా తోడుకోదండి పెరుగు కూడా. సో నేను లైట్ వేసి మైక్రో ఓవెన్లో పెట్టేస్తే అది నెక్స్ట్ డేకి బాగా సెట్ అవుతుంది. ఇంకా పిల్లలు ఎప్పటి నుంచో పానీపూరి కూడా అడుగుతున్నారు. సో పానీపూరి మనం ఎప్పుడు చేయాలనుకున్నా 1 day బిఫోరే ఇలా పచ్చి బఠానీలు కానీ చిక్ పీస్ కానీ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. అదే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో ఇక్కడైతే అది సోక్ చేసి పెట్టుకున్నాను. నా డే ఇంకా నెక్స్ట్ డే అండి. ఇది నా డే ఎప్పుడు స్టార్ట్ అయినా సరే నమాజ్తోనే స్టార్ట్ అవుతుంది అండ్ డే ఎండింగ్ కూడా నమాజ్తోనే ఎండ్ అవుతుంది. ఇది నాకు ఎప్పటి నుంచో అలవాటు అండి. ఫస్ట్ నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ నమాజ్ చేసుకుంటాను. ఆ తర్వాత ఒక 10 to 15 minutes అయితే ఖురాన్ చదివి జిక్ర్ చేసుకుంటాను. ఖురాన్ అంటే చాలా చదవనులేండి. ఫస్ట్ యాసిన్ సూరా అని ఉంటుంది, అదొక్కటి కంప్లీట్ చేస్తాను. ఆ తర్వాత కొంచెం సేపు జిక్ర్ చేసుకుంటాను. ఇంకా తర్వాత డైరెక్ట్ కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే వాటర్ని వేడి చేసుకుంటాను. ఎందుకంటే పిల్లల బాటిల్లో వేడి నీళ్ళు వేస్తే వాళ్ళు తాగలేకపోతున్నారు. సో ఫస్ట్ మనం వాటర్ వేడి చేసుకొని ఉంచుకున్నామంటే అది కొంచెం కూల్డ్ అవ్వడానికి టైం పడుతుంది కదా. సో దట్ మనకు కూడా ఈజీ అవుతుంది వాళ్ళు తాగటానికి కూడా. ఇంకా ఇక్కడ మన పిండి కూడా ఫర్మినేట్ అయింది, దోశ పిండి. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టేస్తాను. ఇంకొంచెం ఫర్మినేట్ అవుతుంది సాల్ట్ వేస్తే. ఇంకా మా పిల్లలైతే ఎక్కువ రోటీలు, పూరీలు, చపాతీ, రోటీ ఎక్కువ తింటారు. సో వాళ్ళు సపరేట్గా మళ్ళీ కర్రీ అంటే తినరు, చిన్నపిల్లలు కదా, నాలాగా అయితే తినర్లేండి వాళ్ళు. సో అందుకే నేను ఏ ఆకుకూరైనా వాటిల్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను, అందులో మిక్స్ చేసి చేస్తూ ఉంటాను. మనం కూరగాయలు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, ఇలా సాల్ట్ వేసి ఒక 5 minutes పక్కన ఉంచామంటే అందులో ఉన్నటువంటి చిన్న ఇసుక కానివ్వండి, చిన్న పురుగులు కానివ్వండి అన్నీ చచ్చిపోతాయి. ఆకులు కూడా చాలా హెల్తీగా అవుతాయి అన్నమాట. సో అదంతా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను పాలకూరని ఏమి ఉడకబెట్టనండి. ఇందులో వేడి నీళ్ళు వేసి ఒక 10 minutes సైడ్న పెట్టేస్తాను. ఇంకా ఇక్కడ చపాతీ చేయడానికి పిండి అయితే తీసుకున్నాను. ఎక్స్ట్రా పిండి ఎందుకు తీసుకున్నాను అంటే రోటీ చేయడానికి కావాలి కదా డ్రై పిండి. సో అది ఇంకా ఇక్కడ పాలకూరని అయితే ఏం ఉడకబెట్టుకోలేదు, జస్ట్ మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను, దాన్ని పిండిలో యాడ్ చేశాను. ఇంకా ఇక్కడ కొంచెం తెల్ల నువ్వులు కూడా యూస్ చేస్తున్నాను. పిల్లలు జనరల్గా ఇస్తే తినరు కదా అండి నువ్వులు. సో ఇలాంటి వాటర్లో ఇంక్లూడ్ చేసామంటే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. అండ్ అటు మనం దీన్ని ఘీలో రోస్ట్ చేస్తాం కదా, టేస్టీగా కూడా ఉంటాయి. నువ్వుల్లో ఎక్కువ ఐరన్ ఉంటుంది, అదొకటి మీరు చేసుకుంటే మనం ఏది పెట్టకపోయినా పిల్లలకి ఇలాంటివి ఐరన్వి కొంచెం ఇలాంటివి చూసుకుంటే బెటరు. మనం డైలీ చేసే దాంట్లోనే ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే పిల్లల హెల్త్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇక్కడ నేను పాలు కూడా వేడి చేసేస్తున్నానండి. పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక చిన్న కప్ అయితే మిల్క్ ఇస్తాను. అప్పుడప్పుడు తాగుతారు, అప్పుడప్పుడు తాగర్లేండి. నేనైతే మిల్క్ వేడి చేసి పెట్టేస్తాను. ఇంకా ఇక్కడైతే దోశలు వేస్తున్నాను. మా పాపకి దోశ క్రిస్పీగా ఉండాలి, పేపర్ చించినట్లుగా చించాలి, అలా కావాలంటుంది. బాబుకేమో కొంచెం స్మూత్గా కావాలి, అలా చేస్తాను. ఇక నేను పిల్లల కోసమని కాదండి, మార్నింగ్ టైంలో ఏ వంట చేసినా ఎక్కువ నెయ్యితోనే చేస్తాను మోస్ట్లీ. పిల్లలు దోశలోకి చట్నీ వద్దు అని చెప్పారు. సో మా మమ్మీ అయితే పల్లీల పౌడర్ ఎప్పుడు చేసి ఉంచుతారు. సో పల్లీల పౌడర్తో తినేస్తారు ఇద్దరు. పల్లీల పౌడర్ కూడా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే పల్లీల పౌడరు దాని ప్లేస్లో నువ్వుల పొడి అంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు. పిల్లలకి ఘీ యాడ్ చేయండి, అది వాళ్ళ బోన్స్కి చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో ఇక్కడైతే పాపకు వేస్తున్నాను. ఫస్ట్ తను క్రిస్పీగా కావాలి అని చెప్పింది కదా. ఇది నా దగ్గర ప్యాన్ వచ్చేసి అది క్యాస్టర్ ఐరన్ అండి. క్యాస్టర్ ఐరన్తో ఫస్ట్ అయితే ఒక 3-4 times అయితే ఫస్ట్ స్టార్టింగ్లో అసలు వచ్చేది కాదు.
తర్వాత అది వాడంగా అసలు మనం దానికే బాగా అడిక్ట్ అయిపోతామన్నమాట. చాలా మంచిది కాస్టర్ ఐరన్. ఫస్ట్లోనే కొంచెం ఇదవుతుంది, కానీ నెక్స్ట్ నుంచి అది మనకు అలవాటు అయిపోతుంది. ఇంకా ఇక్కడ బాబుకైతే వాళ్ళ డాడీ తినిపిస్తున్నారు, పాప తినేస్తుందిలేండి. ఇక్కడ నేను పాలక్ పరాటా కూడా చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక చపాతీలాగా, పెద్ద చపాతీలాగా చేసుకుంటాను. నేను నావే చెప్తున్నానండి. చేస్తాను. దానిపైన కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. బటర్ ఉంది, బట్ అది నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. మళ్ళీ అది కొంచెం కరగాలంటే టైం పడుతుంది కదా. సో ఇక్కడ నెయ్యి అయితే ఎప్పుడు అవైలబుల్లో ఉంచుకుంటాను స్టవ్ పక్కనే. నేను ఇలా చేయడం వల్ల చపాతీలు చాలా స్మూత్గా ఉంటాయి, పిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అవి కొంచెం హార్డ్గా అయిపోయాయంటే పిల్లలు తినలేరు కదా. ఈవెన్ మనం కూడా చపాతీ హార్డ్గా ఉంటే తినలేం కదండి. సో ఇక్కడ నేను మీరు కావాలి అనుకుంటే ఇప్పుడు ఒక చపాతీ చేశారు కదా, మళ్ళీ దీనిపైన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి మళ్ళీ రోల్ చేసామంటే అది ఇంకా చాలా బాగుంటుందండి. బట్ నా పిల్లలకైతే ఇలా ఓకే సరిపోతుంది, చాలా స్మూత్గా ఉంటుంది, తినేస్తారు. మీరు చూసారా, మన పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతారు. ఇది భలే కలర్లో ఉంది, గ్రీన్ కలర్ పరాటా ఉంది, మమ్మీ ఏదో వెరైటీగా చేసిందని కూడా తినేస్తారండి. మీరు ఒకసారి ట్రై చేయండి. పాలకూర తినని పిల్లలు ఇక్కడ చపాతీ ఒక్కటే స్కూల్కి తీసుకెళ్తారు, దాంతోపాటు కర్రీ అయితే తీసుకెళ్లరు. బట్ నేనైతే వాళ్ళకి ఎగ్ బుర్జీ చేసిస్తాను. సో దాంతో వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఇంకా ఎన్ని రోజులు నేను లాంగ్ వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏమంటే అండి, మేము ఇప్పుడు ఫస్ట్ రంజాన్ మంత్లో ఉన్నప్పుడు ఆ మంత్ మొత్తం చాలా హెక్టిక్గా ఉంటుందండి. మార్నింగ్ 3కి లేచి నైట్ మళ్ళీ 11:30కి అలా పడుకుంటాం. సో అప్పుడు నేను, మా హస్బెండ్ కూడా ఇక్కడ ఇండియాలో లేకుండే, అప్పుడు అతను ఆన్ సైట్లో ఉన్నారు. సో పిల్లల్ని, ఇంటిని, రంజాన్ మంత్లో ఎక్కువ నమాజులు, ఖురాన్లు చాలా ఉంటాయి. నాకు అదే ఎక్కువ సరిపోతుందండి టైము. సో నేను దానివల్ల పెట్టలేకపోయాను. ట్రై చేశాను అప్పటికి కూడా, అట్లీస్ట్ ఒక షార్ట్ వీడియో అన్నా చేద్దాము అని. బట్ నా వల్ల కాలేదండి, నిజంగా అవ్వలేదు. లేకపోతే నేను చాలా ట్రై చేసేదాన్ని. ఇప్పటి వరకు నా వీడియోలు అన్నీ చూసి నాకు నా వీడియోస్కి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఇంకా ముందు కూడా మీ సపోర్ట్ నాకు కావాలండి. మీరు నా వీడియో చూసి ఇందులో ఏమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్ చేస్తే నాకు చాలా అది బూస్టప్గా ఉంటుంది. ఇంకా రంజాన్ మంత్ అయిపోయిన తర్వాత ఊరెళ్ళాము అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ నెట్ అస్సలు ఉండదండి. సో వీడియోస్ చేయడం అక్కడ కుదరలేదు. అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత బాబుకి సర్కంసెషన్ చేయించాము. అప్పుడు 21 days బాబుని కొంచెం చాలా చేయించినప్పుడు కూడా నేను కొన్ని వీడియోస్ అయితే తీసి కూడా సరిపోలేదు. నెక్స్ట్ వీడియోస్లో కొంచెంగా పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ దాని తర్వాత సర్కంసెషన్ తర్వాత మళ్ళీ నాకు టెట్ ఎగ్జామ్స్ ఉండే, అప్పుడు ఒక 1 month నేను బుక్స్ చదువుకుంటూనే ఉన్నాను. సో అలా దానివల్ల నేను లాంగ్ వీడియోస్ పెట్టలేకపోయానండి. బట్ నాకు వీడియోస్ చేయడం కానీ పోస్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంతవరకు సపోర్ట్ చేశారు కదా, నన్ను ముందు కూడా మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే చాలా ఆశిస్తున్నాను. ఇంకా ఇక్కడ పిల్లల లంచ్ బాక్స్లు, బ్యాగ్ అంతా రెడీ అయిపోయాయండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు. 8:20కి అట్లా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఇక్కడైతే బాక్స్లు అయితే రెడీ చేస్తున్నాను. ఎంత హెక్టిక్గా ఉంటుందండి మార్నింగ్. ఇప్పుడు మా హస్బెండ్ ఇక్కడ ఇండియాలో ఉన్నారు కాబట్టి నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. పిల్లల్ని తీసుకురావటం, మళ్ళీ దింపి రావటము, కొంచెం ఫీడ్ చేయటం అలాగా. తను ఇప్పుడు మళ్ళీ ఆన్ సైట్ వెళ్ళారంటే మళ్ళీ నాకు ఇంకా పెద్ద హెక్టిక్ మొదలవుతుంది. చాలామంది అడుగుతున్నారు పాపకి ఏ ఆయిల్ యూస్ చేస్తారు అని. అలా ఏం లేదండి, నార్మల్ ఆయిలే. మేము ఏదైతే వాటికా, పారాషూట్ అవి యూస్ చేస్తూ ఉంటాం కదా, అవే. సపరేట్గా ఆయిల్ అని ఏం లేదు. కాకపోతే కొంచెం మా పాప హెయిర్ థిక్గా ఉంటుంది. ఇంకా బాబుకు కొంచెం షూస్ వేస్తామంటే వాడు ఒప్పుకోడు, నేనే వేసుకుంటా అంటాడు. కొన్ని పనులు వాడు ఓన్గా చేసుకుంటా అంటాడండి. అప్పుడు మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇదండి, చాలామంది అడుగుతారు కదా, అక్క మీరు మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఒకటి, లంచ్ ఒకటి, మళ్ళీ వాటిలో కర్రీస్ ఎలా చేస్తున్నారు, మీకు టైం ఎలా సరిపోతుంది అంటారు కదా. ఇదండి, 5 o'clock లేస్తాను నేను. 5కి లేచి ఈ పనులన్నీ చేస్తేనే మార్నింగ్ పిల్లలకి అన్నీ పెట్టివ్వగలను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, వెళ్తూ వాళ్ళు మళ్ళీ నన్ను బాల్కనీలోంచి కూడా చూడమంటారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళేంత వరకు నేను అలా చూస్తూనే ఉండాలండి వాళ్ళకి. సో ఇదండి నా వ్లాగ్. మీకు కొంచెమన్నా నచ్చితే ఒక లైక్ చేయండి. ఏదన్నా కమెంట్ చేయాలి అంటే నాకు మన వీడియో కింద కమెంట్ చేయండి. ఓకే అండి, ఉంటాను. బాయ్.